హాయ్ అండి, అందరికీ నమస్కారము. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, అక్క బిగ్ బాల్స్ యూజ్ చేసి ఒక నెక్లెస్ చూపించరా అనేసి అడిగారండి. నేను ఈరోజు బిగ్ బాల్స్ యూజ్ చేసి మీకు నెక్లెస్ అనేది మేకింగ్ చేసి చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్ 12 mm పాల్ బీడ్స్, 6 mm పాల్ బీడ్స్. ఇక్కడ నేను బ్లూ కలర్ తీసుకున్నాను. మీరు మీ దగ్గర అవైలబుల్ ఉంటే 8 mm తీసుకోండి. నా దగ్గర 6 mm అవైలబుల్ ఉంది కాబట్టి నేను 6 mm తీసుకుంటున్నాను. కలర్ కాంబినేషన్స్ కూడా మీ చాయిస్ అండి. నేను ఇక్కడ బ్లూ కలర్ అనేది తీసుకుంటున్నాను. బీడ్ క్యాప్ కూడా 2 సైజెస్ లో తీసుకుంటున్నాను. ఇది 6 mm, ఇది 2 mm. ఐ పిన్స్ కావాలి. ఐ పిన్స్ మీ దగ్గర కొంచెం లాంగ్ గా ఉండేటివి ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇవి చాలా షార్ట్ గా ఉన్నాయి, అందుకని నేను ఇక్కడ 0.8 mm కట్టుతీగ అనేది తీసుకుంటున్నాను. 0.4 mm కట్టుతీగ. బ్యాక్ చైన్ కూడా కావాలి. మీ దగ్గర ఏ మోడల్లో చైన్ ఉన్నా పర్లేదు, తీసుకోండి. టూల్స్ వచ్చి నీడిలు, సిజర్స్, బిగ్ కట్టరు, ప్లైయరు, ఓపెనరు. ఈ నెక్లెస్ మేకింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి. ఈ నెక్లెస్ ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపించే ముందు కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఇప్పుడు ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కట్టుతీగని కొంచెంగా తీసుకోండి. మళ్ళీ మనము యాడ్ చేసుకుందాము. ఇలా ఉంటుందండి. మీరు ప్రైసెస్ కూడా చెప్పమంటున్నారు, అక్క మెటీరియల్ ఒక్కొక్క కాస్ట్ ఎలా ఉంటుంది అనేది ప్రైస్ చెప్పమంటున్నారు. ప్రైస్ మన ఇండియాతో పోలిస్తే కాస్ట్ ఎక్కువే ఉంటుందండి. మీకు తెలియదేముంది చెప్పండి. నేను ఉండేది సౌదీ అరేబియాలో, మన ఇండియాలో కాదు. ప్రైస్ కూడా మన ఇండియాతో పోలిస్తే ప్రతి ఒక్క ఐటెము కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి తక్కువ ఉండేది పెట్రోలు, గోల్డ్. మన ఇండియాతో పోలిస్తే కాస్ట్ తక్కువ ఉండేటివి. మిగతా అన్ని డబులే ఉంటుంది కానీ కాస్ట్ తక్కువ అయితే ఉండదు. ప్రతి ఒక్క ఐటము కాస్ట్ ఎక్కువే ఉంటుంది. అందుకని నేను మీకు ప్రైసెస్ అనేటివి చెప్పట్లేదండి, మోడల్స్ వరకే చూపిస్తున్నాను. ఓకే, మీరు ఇండియాలో పర్చేస్ చేసుకొని మీరు మోడల్స్ అనేటివి మేకింగ్ అనేది చేసుకోండి. ఓకే, ఇది కూడా డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఇదిగోండి, నేను కొంచెంగా కట్టుతీగ తీసుకున్నాను. ఇది కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నానండి, ఒకసారి చూడండి. ఇదిగోండి 12 mm బీడ్ అనేది తీసుకున్నాను, పాల్ బీడు. దీని లోపలికి కట్టుతీగ ఇలా రానియండి. దీన్ని జస్ట్ కొంచెం ఇలా అనండి, అంటే మనకు మళ్ళీ బయటకు వచ్చకుండా ఉంటుంది. దీన్ని మీ ఫింగర్ కింద హోల్డ్ చేసుకోండి గట్టిగా. తర్వాత ఇలా రానిచ్చి మళ్ళీ దీని లోపల నుంచి రానియండి. అంటే మనము పాల్కి కట్టుతీగతో డిజైన్ లాగా చేస్తున్నాం. ఇలాగా 5 వేయాలి. మళ్ళీ ఇంకొకసారి పోనీయండి. అంటే ప్లెయిన్ గా వేసే కన్నా ఇప్పుడు మోడల్స్ వస్తున్నాయి కదా, మనం కూడా సేమ్ గోల్డ్ లాగానే మేకింగ్ చేద్దాం. ఇలా నేను ఇక్కడ 5 వేస్తున్నాను. మీరు ఇంకా నిండుగా కావాలి అనుకుంటే 7 లేదు 9 అలా వేసుకోండి. ఇక్కడ కట్టుతీగ అనేది స్ట్రైట్ గా ఉండేలాగా చూసుకోండి. అప్పుడు మనకి ఈజీగా పాల్ బీడ్ లోపల నుంచి వచ్చేస్తుంది. ఇలా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ 5 వేసాను. వీటిని కరెక్ట్ షేప్ లో, అంటే ఒకే ఈక్వల్ లెంత్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మనం స్టార్టింగ్ లో వేసాం కదా, దీన్ని ఇలా స్ట్రైట్ గా రానియండి. దీన్ని కొంచెం గట్టిగా లాగేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా ఈ సైడ్ కట్ చేసేసేయండి. కొంచెం కట్టుతీగ అయితే వేస్ట్ అవుతుంది. ఇలా వేయాలి. తర్వాత ఇలా పైకి లేసినట్టు ఉంది కదా, దీన్ని ఇలా అనేసేయండి. జస్ట్ అదే మన దగ్గరగా కట్ చేసే కట్టర్లు ఉంటే ఇలా అనాల్సిన అవసరం కూడా లేదు. ఇలా ఐపిన్ ఉంటే ఐపిన్ తీసుకోండి. నా దగ్గర ఐపిన్ లేదు కాబట్టి నేను ఇక్కడ కొంచెంగా కట్ చేసుకున్నాను. 8 mm కట్టుతీగ. దీన్ని ప్లయర్తో
ఇలా రౌండ్గా చేసుకోండి ఐ పిన్ లాగా. ఐ పిన్స్ కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు హోమ్ మేడ్గా. ఇదిగోండి వేసాం కదా. ఇప్పుడు దీని లోపలికి 6 mm బీడ్ క్యాప్, ఇది పాల్ బీడ్ ఉంది కదా, దీన్ని రానిచ్చేసేయండి ఇలా. మళ్ళీ దీనిపైన 6 mm బీడ్ క్యాప్ కవర్ చేయండి ఇలా. అంటే నార్మల్గా వేసే కన్నా ఇలా వేస్తే కొంచెం లుక్ బాగుంది కదా. బాగుందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది చాలా లాంగ్ ఉంది కాబట్టి కొంచెంగా కట్ చేసుకోండి, అంటే మనకు ఇలాగా రౌండ్ రావడానికి. ఫస్ట్ ఇలా కొంచెం ఇలా బెండ్ చేసుకొని ఏ సైడ్ అయితే బెండ్ చేసామో ఆ సైడ్కి ఆపోజిట్ ఇలా మనకు కరెక్ట్గా ఐ పిన్ లాగానే వస్తుంది. చూసారా, సేమ్గా ఉంది కదా, ఏం డిఫరెన్స్ లేదు కదా. ఇలాగా మనము మేకింగ్ అనేటివి చేసి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మేకింగ్ చేస్తున్నాను, ఒకసారి చూపిస్తాను. ఇదిగోని ఇలాగా మేకింగ్ చేసి పెట్టుకోవాలి. మీరు కూడా మేకింగ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఎలాగా మనము నెక్లెస్ లాగా మేకింగ్ చేసుకోవాలో చూపిస్తాను. 4 mm కట్టుతీగ తీసుకోండి. ఇలా మేకింగ్ చేసాం కదా, ఈ గ్యాప్ లేకుండా చూసుకోండి. గ్యాప్ ఉంటే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. దీని లోపలికి ఇలా రానిచ్చేసి సేమ్ మనము కట్టుతీగ ఎలా మేకింగ్ చేస్తామో అలాగా నీడిల్ ఇలా పెట్టుకోండి. ఇంటులాగా రానియండి. అంటే మీరు పాల్ దగ్గర కాకుండా ఇలా ఇక్కడ మీరు ఫింగర్ అనేది పెట్టుకోండి, లేదంటే పాల్ మీద పెట్టుకున్నారంటే ఇక్కడ ఎక్కువ గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా రానిచ్చి దీన్ని ఇలా కిందకి రానిచ్చేసి మళ్ళీ దీన్ని ఇలా అప్కి. రెగ్యులర్గా మనము మేకింగ్ చేసే ప్రాసెస్ ఏను. దీన్ని దీనికి చుట్టేసేయండి. చుట్టేసి ఇలా స్ట్రైట్గా అనేసేయండి. ఇలా వేసుకోవాలండి. 2 mm బీడ్ క్యాప్, 6 mm పాల్ బీడు, మళ్ళీ 2 mm బీడ్ క్యాప్. నేను ఇందాక చెప్పాను కదా, మీ దగ్గర 8 mm ఉంటే పాల్ బీడ్స్ కూడా 8 mm తీసుకోండి. మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి. మీరేం చేయాలంటే మళ్ళీ మనము మేకింగ్ చేస్తున్నాం కదా, ఇది యాడ్ చేసుకోవాలి. ఇలా అంటే ఈ రెండింటికి మధ్యలో మనము పాల్ బీడ్ అనేది వేస్తున్నాం. ఇలా ఫస్ట్ ఒకసారి రౌండ్ రానియండి. దీన్ని ఈ 2 ఫింగర్ మధ్యలోకి ఇలా రానిచ్చేయండి. తర్వాత ఇలా అప్కి, ఇలా డౌన్కి. ఇలా మీరు ఏ బీడ్స్ అయినా సేమ్ ఇలాగే జాయింట్ అనేది వస్తుంది. ఇలా 2 times చుట్టేసేయండి. ఈ సైడే రావాలి, ఈ సైడ్ రాకూడదు. ఇలా రానిచ్చాం కదా, ఇప్పుడు నీడిల్ తీసేసేయండి ఇలాగా. ఇప్పుడు దగ్గరగా కట్ చేసేసేయండి. మీ హ్యాండ్తో అయినా ప్రెస్ చేసేసేయండి, లేదు ఇలాంటి టూల్ ఉంటే ప్రెస్ చేయండి. ఇంతే అండి. ఇలాగా మేకింగ్ చేసుకుంటూ వెళ్ళడమేను. నేను ఇంకొకటి చూపిస్తాను. నేను ఆల్రెడీ మేకింగ్ చేస్తున్నాను. ఇదిగోండి, దీన్ని అటాచ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మళ్ళీ దీని లోపల నుంచి రానియండి. నీడిల్ ఇలా పెట్టుకోండి. మళ్ళీ ఇలా ఇంటూలాగా రానియండి. దీన్ని ఇలా కిందకి అనేసి మళ్ళీ అప్పుకొని దీనికి చుట్టేసేయండి. ఇలా వేయాలి. నీడిల్ ఇలా పెట్టుకొని ఇదిగోండి ఈ చైన్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి, అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఒక రౌండ్ ఇలా రానిచ్చేసి దీన్ని ఇలా అనండి. దీన్ని మళ్ళీ ఇలా ఈ పక్కకే రానియండి. ఇప్పుడు ఈ సైడ్ చుట్టేసేయండి. 2 times రానిచ్చేయండి. దగ్గరగా కట్ చేసేయండి. ఇదిగోండి ఇలా వస్తుంది. నేను ఇక్కడ 9 బిగ్ పాల్స్ వేసాను, 8 బ్లూ కలర్ 6 mm పాల్ బీడ్స్ వేసాను. మీరు ఇంకా లాంగ్ గా కావాలి అనుకుంటే నేను ఇక్కడ ఎక్స్ట్రా బ్యాక్ చైన్ అనేది యాడ్ చేస్తున్నానండి.
మీరు సేమ్ ఇదే లెంత్ లో అయినా మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చు, మీ చాయిస్. ఇలా ఇప్పుడు ఇక్కడ నేను బ్యాక్ చైన్ అనేది అటాచ్ చేస్తాను. బ్యాక్ చైన్ అనేది యాడ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ జంప్ రింగ్ తో అయినా యాడ్ చేసుకోండి. ఇదేంటంటే మనకు ఓపెన్ అయ్యే బ్యాక్ చైనేనండి. దీన్ని ఇలాగా ఓపెన్ చేసేసి నేను అటాచ్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసుకోవాలి. తర్వాత దీని లోపల ఇలా వేసేయండి. తర్వాత ఇలాగా ప్రెస్ చేసేయండి గట్టిగా. ఇలా ప్రెస్ చేసేస్తే ఇదిగోండి దీని లోపల వచ్చేసింది కదా. సేమ్ ఇదే విధంగా ఈ సైడ్ కూడా. ఇక్కడ నేను ఆల్రెడీ చైన్ హుక్ జంప్ రింగ్ అనేది యాడ్ చేసేస్తున్నాను. మీరు యాడ్ చేయకపోతే యాడ్ చేసుకోండి. ఇలా అనగానే ఇదిగోండి ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఈ సైడ్ది ఇక్కడ వేసేయండి దీని లోపల. ఇలాగా ప్రెస్ చేసేయడమే. నేను బ్యాక్ చైన్ అనేది కొంచెం లాంగ్ గానే వేసాను. మళ్ళీ కావాలి ఇంత లాంగ్ వద్దు అనుకుంటే మనం ఇక్కడ రిమూవ్ చేసేసుకోవచ్చు. మీరు ఏది కూడా అండి మేకింగ్ చేసుకొని వేసుకొని చూస్తేనే మీకు లుక్ అనేది తెలుస్తుంది. నేను ప్రతిసారి చెప్పేదే. మీకు ఏదైనా బోర్గా ఉంటే ఐఎమ్ సో సారీ. ఇంతే అండి, ఇలా ఉంటుంది ఫైనల్ గా. మోడల్స్ మీరు చూపించండి అక్క అని అడుగుతున్నారు కదా. అన్ని నా దగ్గర అవైలబుల్ లేవు. నా దగ్గర ఉన్న అంతలో మీకు నేను మేకింగ్ చేసి చూపిస్తున్నాను. మీవన్నీ నేను నోట్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా నేను మీకు మేకింగ్ చేసి వీడియో అనేటివి పోస్ట్ చేస్తాను. ఇదే అండి ఈరోజు వీడియో. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళకి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.